మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి, వీళ్ళు జీవితాంతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు కావచ్చు, ఓవరాల్గా ఈ నక్షత్రం గురించి మాకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. ఈ నక్షత్రాల గురించి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు, జూపిటర్ అంటారు ఇంగ్లీష్లో. దీని యొక్క అధిదేవత ఎవరు అంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్య దితి, అదితి అని ఉంటారు. అదితి, అందుకే మనకి రామాయణంలో కూడా అదితి అధిపతి అయినటువంటి నక్షత్రంలో రామచంద్రమూర్తి పుట్టారు అంటారు. సో పునర్వసు నక్షత్రం ఇది రామచంద్రమూర్తి యొక్క నక్షత్రం. అంటే ఆయన దాంట్లో ఆ నక్షత్రంలో ఆయన కూడా జననం జరిగింది అని. అయితే వీరికి ఎక్కువగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. మీరు గమనిస్తే ఈ పునర్వసు నక్షత్ర జాతకులకి ఒక్కసారి ఏదైనా శ్లోకం చెప్తే అది పట్టేస్తారు తొందరగా. ఈ సాంస్క్రిట్ శ్లోకాలు కావచ్చు, కొన్ని అయితే ఇది దేవగణం కూడా అంటూ ఉంటారు పునర్వసు నక్షత్రాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నక్షత్రం ఎప్పుడైతే ఏదైతే ఉంటుందో అది పర్టికులర్గా మానసికంగా, అంటే ఇందులో 3 పాదాలు మిథునంలో ఉంటే 4వ పాదం కర్కాటకంలో ఉంటుంది. ఈ 3 పాదాలు కూడా ఏంటంటే పునర్వసు నక్షత్రంలో 1వ పాదం కాస్త ఎక్కువ అగ్రెసివ్ ఉంటే, 2వ పాదం కాస్త ఫుడ్ ప్రియులు ఉంటారు, 3వ పాదం కనుక తీసుకున్నట్లయితే బాగా తెలివితేటలుంటే, 4వ పాదం కొంచెం ఎమోషన్గా ఉండడం, కొంచెం ప్రశాంతంగా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ పునర్వసు నక్షత్రం పర్టికులర్గా మొదటి 3 పాదాలు మిథున రాశిలో ఉంటూ 4వ పాదం ఎప్పుడైతే కర్కాటకంలో ఉంటుందో, ఈ 4వ పాదం వారు ఉన్న ప్రదేశం నుంచి ఎక్కువగా మార్పులు చెందుతూ ఉంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీళ్ళకి లాజికల్గా, కూల్గా, ప్రశాంతంగా ఉండాలనేది కూడా 4వ పాదం వారికి ఎక్కువగా ఉంటుంది. కానీ 1, 2, 3 పాదాల వాళ్ళు మాత్రం ఎక్కువ లాజిక్స్ వెతుకుతూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి 1, 2, 3 పాదాల వాళ్ళకి బిజినెస్ స్ట్రాటజీ బాగుంటుంది, క్యాల్కులేషన్ స్ట్రాటజీ చాలా బాగుంటుంది. కానీ 4వ పాదం వారు మాత్రం కొంచెం ఎక్కువ ఎమోషన్గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చంద్రుడి యొక్క రాసుల్లో గురువు యొక్క సంబంధంలో ఉన్నాడు. కాకపోతే 4వ పాదం వారికి ఏంటంటే కొంచెం స్పిరిచువల్గా తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఒక పూజ చేసుకుంటున్నారు, ఒక ధ్యానం చేస్తున్నారు, అలా వెళ్ళిపోగానే తొందరగా కనెక్ట్ అయిపోతుంది వీరికి. ఇప్పుడు వేరే వాళ్ళు అనుకోండి, రకరకాల ఆలోచనలు, రకరకాల కాన్సన్ట్రేషన్ కుదరదు. కానీ వీళ్ళకి తొందరగా కుదురుతుంది పునర్వసు వారికి, అందులో 4వ పాదం వారికి. అలాగే కొంచెం విద్యా సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళు, అంటే ఈ పునర్వసు నక్షత్రం వారికి ఉండే మాస్టర్స్తోని ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేటువంటిది కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళ మదర్ కూడా మంచి విద్యావంతురాలై ఉంటుంది. అంటే ఖచ్చితంగా చదువుకున్నంత వరకు ఆ చదువుకున్న దాంట్లో క్లారిటీ అనేటువంటిది పునర్వసు నక్షత్రం యొక్క మదర్కు వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 3 పాదాలు కనుక తీసుకుంటే, ఈ 3 పాదాల వాళ్ళకి జీవిత భాగస్వామితో కొంచెం మంచి ర్యాపో ఉండడం కానివ్వండి. కాకపోతే ఈ నక్షత్రము, ఈ రాశి వారికి సహజంగానే కొంత బాధకుడు గురువు, కొంచెం వివాహం అయ్యే విషయంలో కొంత స్ట్రెస్ఫుల్గా అవుతుంది. కాకపోతే ఏంటంటే బాధకుడు అయినందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అలాగే 4వ పాదం వారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళ కొంచెం వివాహం చేసేటప్పుడు కాస్త చూసి చేయాలి అనేటువంటిది ఉంది. అది కొంచెం, అంటే 7వ స్థానం ఎలా ఉందంటే శని ఎలా ఉన్నాడు. అలాగే వీళ్ళు ఎవరినైనా వివాహం చేసుకోవాలంటే కూడా నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం గురువు యొక్క నక్షత్రం. సో ఇక్కడ ఎప్పుడూ కూడా జన్మ నక్షత్రాలు బాగా మ్యాచ్ అయితే బాగుంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా గురు నక్షత్రాలు అయినటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలు, కేతు నక్షత్రాలు అయినటువంటి అశ్విని, మఖ, మూలా నక్షత్రాలు, మరియు అదేవిధంగా కుజ నక్షత్రాలు అయినటువంటి వీరికి మృగశిర, ధనిష్ట మరియు చిత్తా నక్షత్రాలు, ఇవి కొంచెం వరకు వీళ్ళకి మెంటల్గా మైండ్ సెట్. రవి నక్షత్రాలు కూడా కృత్తిక, ఉత్తరాషాఢ, ఇవి కూడా పనికి వస్తాయి పునర్వసు. అంటే ఏమిటంటే ఇది గురువు యొక్క నక్షత్రం అయినందుకు గురువుకి ఫ్రెండ్లీ నక్షత్రాలు బాగుంటాయి. వీరికి రాహు నక్షత్రాలు కొంత ఇబ్బందిని ఇస్తుంది. అంటే ఏంటి, ఆరుద్ర మరియు, అంటే ఏమీ లేదు ఇబ్బంది, అంటే వీళ్ళ వాళ్ళ మైండ్ సెట్ సెట్ కాదనమాట. శతభిష నక్షత్రం ఉంది, స్వాతి నక్షత్రం ఉంది, ఆరుద్ర నక్షత్రం సెట్ కావు తొందరగా అట్లా, అంతేగాని మరొకటి ఇంకోటి కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం ఇది ఒకటే కాకుండా వీళ్ళ యొక్క
జన్మజాతకంలో సప్తమ స్థానం ఎలా ఉంది, సర్వసాధారణంగా పునర్వసు కానీ లేనట్లయితే ఈ మిథునంలో ఉండే నక్షత్రాల్లో పుట్టిన వారికి కానీ మిథున లగ్నంలో పుట్టిన వారికి కానీ కొంచెం బాధకుడు అవుతాడు సప్తమాధిపతి. కాకపోతే వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి మాత్రం కొంచెం చదువుకున్న అమ్మాయి రావడం, చదువుకున్న అబ్బాయి రావడం, కొంచెం నాలెడ్జబుల్ పర్సన్సే వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత స్ట్రైన్ మాత్రం ఉంటూ ఉంటుంది. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ ఈ లగ్నంలో ఎవరైనా పుట్టారు, మిథునంలో తెలివైన వాళ్ళు ఉంటారు. కానీ అదే కొంచెం కర్కాటకంలోకి వెళ్ళింది కొంచెం ఎమోషన్గా ఉంటారు. అంటే కర్కాటకం యొక్క లక్షణం కూడా ఏంటి, 4వ పాదం అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనే జాగ్రత్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి. అయితే వీరు ఎంత దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ ఉంటే వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అయితే వీళ్ళ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన దేవతారాధన వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా చేస్తూ ఉండాలి. 4వ పాదం వారు ప్రత్యేకంగా వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే 1, 2, 3 పాదాల వాళ్ళు మాత్రం వీళ్ళకి వివాహం తర్వాత నుంచి కెరీర్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడేమో 1, 2, 3 పాదాల వాళ్ళకేమో వివాహము, 4వ పాదం వారికేమో సంతానము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలాగే 4వ పాదం వారికి గనక ఎర్లీగా వీళ్ళు గనక గృహము కానీ వాహనం కానీ వీళ్ళు కనుక తీసుకోగలిగితే వీళ్ళ కర్మ కూడా కొంతవరకు వీళ్ళకి మంచి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు గృహం కానీ వాహనం కానీ తీసుకునేటప్పుడు ఈ 4వ పాదం వారు వీనస్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి. వీనస్ యొక్క తత్వాన్ని బట్టి వీనస్ అంత శుభగ్రహాలతో ఉన్నాడు, ఏదైనా పాపగ్రహాలతో ఉన్నాడా, పాపగ్రహాలతో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా గృహం తీసుకున్న వాహనం తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. శుభగ్రహాలతో ఉంటే వాళ్ళకి అక్కడి నుంచే గ్రోత్ అనేటువంటిది కూడా పెరుగుతుంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళ యొక్క తల్లిగారికి, అందులో ముఖ్యంగా 4వ పాదం వారికి ఖచ్చితంగా చిన్నపాటి సర్జరీ అయితే తీరుతుంది. సంతానం పుట్టినప్పుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటువంటివి ఉంటాయి. అలాగే వీళ్ళకి పునర్వసు ముఖ్యంగా 4వ పాదం వారికి వీళ్ళు ఏదైనా మెడికల్, గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, ఆరోగ్యానికి సంబంధించిన ఇట్లాంటి వాటిల్లో ధనయోగాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శని సప్తమాధిపతి, అష్టమాధిపతి అయినందుకు 4వ పాదం వారికి కొంచెం లేట్ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి. కొంచెం ఏంటంటే వీళ్ళకి మీరు ఎనీ పునర్వసు 4వ పాదం చూసుకోండి, వైస్ వర్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు రాజులాగా ఉంటే ఆ జీవిత భాగస్వామి అన్ని పనిచేసేలా పెట్టిన ఉంటాడు, లేదా జీవిత భాగస్వామి ఒక రాణిలా ఉంటే ఇతను అన్ని చూసుకుంటూ ఉంటాడు. అది ఖచ్చితంగా ఈ కర్కాటక లగ్నం కానీ సింహలగ్నం వారికి ఇది వర్తిస్తుంది చెప్పాలంటే. బట్ అది ఎంతవరకు వర్తిస్తుంది అనేది వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి సప్తమాధిపతి, పురుషుడి జాతకంలో అయితే సప్తమాధిపతి శుక్రుడిని తీసుకోవాలి, స్త్రీ జాతకంలో అయితే సప్తమాధిపతి కుజుడి యొక్క బలాలు చూసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఏదో కొన్ని పనులు చేసి పెడతారా, లేదా అన్ని పనులు చేసి పెడతారు. కొంతమంది నేను చూసి ఎలా అంటే పునర్వసు 4వ పాదం వారు అతను ఆఫీస్కి వెళ్ళే ముందు చక్కగా ఇంట్లో వంట వండేసి అన్నీ సర్దేసుకొని ఇతను తినేసి ఆవిడ కాఫీ ఇచ్చి లేపేసి నేను వెళ్తున్నాను, లేక పిల్లలు కూడా క్యారేజ్ పెట్టేసాను, పిల్లల్ని కూడా రెడీ చేశాను, నేను వెళ్తున్నాను, నువ్వు తలుపేసుకొని వెళ్ళిపోతాడు. నేను చూసేది ఇలాంటి జాతకాలు. అది ఎందుకంటే అంత అంటే లేదు సార్ నాకేమనిపించదు సార్, నేను బాగానే. ఇంకా విచిత్రం ఏంటంటే అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం క్యారేజ్ కూడా ఈయన పట్టుకెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేసరికి ఆవిడేమో ఇగో నా వల్ల అవ్వట్లేదు అనగా వెంటనే ఆయనే మళ్ళీ చేసేసి, అది కూడా ఎలా అంటే అవతల వాళ్ళని స్ట్రెయిన్ కూడా చూడరు కొంతమంది. అలాంటి లక్షణాలు ఉంటాయి కొంతమందికి పునర్వసు 4లో పుడితే. అందరూ ఉంటారని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ అవతల వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కసారి స్త్రీకి ఉంటుంది ఈ యోగం. అంటే అలాగా పురుషుడు ఏమీ చేయడు, ఇంట్లో కూర్చుంటాడు. స్త్రీ ఏంటంటే ఆవిడే జాబ్ చేసేసి ఆవిడే అన్నీ చూసేసుకుంటూ అందులో మళ్ళీ విపరీతంగా ప్రేమించేసేయడం. ఎందుకంటే 4వ పాదం ఈజ్ ఎమోషన్. సో ఎక్కువగా ప్రేమించేసేయడం, అనుకోవడం అట్లాంటివి కూడా జరుగుతాయండి కొన్నిసార్లు. ఇది 4వ పాదంలో నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఎవరైనా ఒక జీవిత భాగస్వామితో అంత సేవ చేయించుకుంటున్నారంటే పాస్ట్ లైఫ్లో అంత సేవ ఆయన చేశాడు, ఆయన ఆమె మొత్తం మీద ఇద్దరిలో ఎవరో ఒకరు చేశారు. మనం అనుకుంటూ ఉంటాం ఏమిటండి ఇవాళ రేపు పిల్లలే దొరకట్లేదంటే ఈవిడేమో ఇంత సేవ చేసేస్తుంది, వాడెంత అదృష్టవంతుడో, ఇక్కడ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఈమెమో పేదింటి నుంచి వెళ్ళింది అయినా సరే అనుభవిస్తుంది. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ పూర్వజన్మ కర్మ. ఇది అర్థం చేసుకోవాలి. వీళ్ళకి సంతానం కూడా 4వ పాదం వారికి కాస్త ఏంటంటే కొంచెం ముక్కుసూటిగా ఉండే సంతానం, కొంచెం అగ్రెసివ్గా ఉండే సంతానం, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే సంతానం ఎక్కువగా కలుగుతూ ఉంటారు. కొంచెం కాంపిటేటివ్గా ఉంటూ ఉంటారు. కానీ 1, 2, 3 పాదాల వారికి మాత్రం కాస్త ఆర్టిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ సంతానానికి. విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలా ఉంటారు సంతానం విషయంలో చూసుకుంటే. బట్ ఇక్కడ 1, 2, 3 పాదాల వాళ్ళ అమ్మవారి ఆరాధన, 4వ పాదం వారు స్కంద ఆరాధన చేయడమే వీళ్ళకి మంచిది. ఇంకా ఫైనాన్షియల్గా బాగా రావాలి అంటే మాత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు చంద్రుడిని ఎక్కువ ఆరాధిస్తూ ఉండాలి. 4వ పాదం వారు సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి ఫైనాన్షియల్ గ్రోత్ కోసం.
శత్రువుల నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, నరఘోష నరదిష్టి అని తగలకూడదు అనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి బెస్ట్ రెమెడీ. 1, 2, 3 పాదాల వారికి శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి, కానీ 4వ పాదం వారికి మాత్రం శత్రుత్వాలు పెరగవు. కానీ ఒక్కొక్కసారి గురువు నుంచి కొన్ని వ్యతిరేకమైనటువంటివి కొంత ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళు. ఇక ఎవరికైనా సరే నరదృష్టి తగలకుండా ఉండాలంటే సూర్య ఆరాధన అండి. ఇప్పుడు మనకి చూడండి, బ్లాక్ మ్యాజిక్ చేశారనో లేకపోతే దిష్టి దగ్గరిందనో ఇట్లాంటివి ఉంటాయి చూసారా. సూర్య ఆరాధన చేస్తే గొప్పగా ఉంటుంది. ఇంకొకటి, ఎవరైనా ఎవరి మీద ఏదైనా ప్రయోగం చేసినప్పుడు లలిత చదువుకుంటే చాలా, అందరూ ఏమనుకుంటారు లలిత ఏంటండి సౌమ్యమైనటువంటి అమ్మవారు కదా అంటే, లలితా సహస్రనామం కనుక ఎవరైతే చేస్తారో ఆవిడ పరివార దేవతల్లో ప్రత్యంగిర అనేటువంటి అమ్మవారు వచ్చి వాడి పని పడుతుంది. వీడు అమాయకుడు, వీడి పాపం మంచివాడు, వీడి పని వీడు చేసుకున్నాడు, వాడు వచ్చి అది గెలిగాడు. ఈ ప్రత్యంగిర అమ్మవారు వెళ్ళి వాడి పంతం పడుతుంది, వాడి మొత్తం వాడిని ఏం చేయాలి చేసి సైలెంట్గా వచ్చి మళ్ళీ కూర్చుంటుంది శ్రీచక్రంలో వచ్చి. అది ఓవరాల్గా ఈ నక్షత్రం గురించి వీళ్ళ ప్రత్యేకతలు కావచ్చు, వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు కావచ్చు, ఓవరాల్గా మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.